అందరికీ నమస్తే అండి. కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి కొరకరాని కొయ్యగా మారారు. చంద్రబాబు గారిలో సహనాన్ని పరీక్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన పూర్తిగా అంత డెడికేటెడ్గా అంత లాయల్గా ఏమీ కనిపించడం లేదు పార్టీకి. సో ఆయన పార్టీ లైన్ ఎప్పుడో దాటిపోయారు. కాకపోతే ఆయన మీద చర్యలు తీసుకోవడానికి పార్టీ పరంగా చంద్రబాబు గారు వెనకడుగు వేయడానికి కారణం ఏంటంటే కమ్యూనిటీ అండ్ కొన్ని సెన్సిటివ్ ఇష్యూ, కాస్త సూక్ష్మమైన అంశం కాబట్టి అండ్ సున్నితమైన అంశం కాబట్టి వెనకడుగు వేస్తున్నారు. కానీ ఈ 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అండ్ చంద్రబాబు గారు సందర్భానుసారం ఆయన చేసిన కామెంట్స్ చూస్తుంటే కొలుకుపూడి గారి మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే యాక్చువల్లీ కొలుకుపూడి శ్రీనివాసరావు గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సీఎం గారు ఏమీ తన మీద అంత ఆగ్రహంగా లేరు. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న వాస్తవం ఏమిటి, తనను ఎవరెవరు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, తను ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది అనేది సీఎం గారికి తెలుసు అనేది కొలుకుపూడి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే నెల 15 రోజుల కిందట ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడే సందర్భంలో చంద్రబాబు గారు కొలుకుపూడి శ్రీనివాసరావు గారిని పిలిపించుకొని ఒక 20 నిమిషాలు మాట్లాడినప్పుడు మ్యాక్సిమం పాజిటివ్గానే చెప్పారు. ఈ పనితీరు బాగుంది, అంతా బాగుంది, చిన్న చిన్న కాంట్రవర్సీలు ఉన్నాయి, అవన్నీ సరి చేసుకో అని చెప్పినప్పుడు ఈయన కూడా తన వంతు వివరణ ఇచ్చుకున్నారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. సో అప్పటికే కొలుకుపూడి గారి మీద చాలా ఆరోపణలు, చాలా వివాదాలు ఉన్నాయి. అయినా సరే సీఎం గారు పాజిటివ్గానే మాట్లాడారు 1-to-1 మీటింగ్లో. కాబట్టి ఆయనకు రియాలిటీ తెలుసు, గ్రౌండ్ రియాలిటీ ఆయనకు తెలుసు. కాబట్టి అంత ఈజీగా నా మీద యాక్షన్ తీసుకోరు అని కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. కానీ ఈ 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలు వేరు. ఆ 1-to-1 ముఖాముఖి తర్వాత జరిగిన పరిణామాలు వేరు. నేరుగా ఎంపీ కేశినేని చిన్ని గారు అండ్ ఆయన వర్గం కొలుకుపూడి గారి మీద టార్గెట్ చేయడం అండ్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా ఒక విధంగా కొలుకుపూడి గారికి వ్యతిరేకంగా సీఎం గారికి రిపోర్ట్ ఇవ్వడం. ఈయన చాలా విషయాలు అంతరంగంగా మాట్లాడాల్సిన విషయాలను బయటపెట్టాడు. ఈయన స్పీడ్గా ఉన్నాడు. అక్కడ క్యాడర్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన పట్ల అంత పాజిటివ్ లేదు. అండ్ రకరకాల సర్వేల్లో కూడా ఆయన మీద వ్యతిరేకత వస్తుంది అని సీఎం గారికి రిపోర్ట్లు వెళ్ళడంతో ఇప్పుడు టైం వచ్చింది. ఎందుకంటే పార్టీ మీద ఒక రకమైన ప్రెజర్ పడుతుంది. చాలామంది ఎమ్మెల్యేలు లైన్ దాటుతున్నారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు లైన్ దాటుతున్నారు. వాళ్ళకి ఆ ఎమ్మెల్యే పదవి ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియట్లేదు. సో ఎమ్మెల్యే పదవితో మంచి వైపు వెళ్ళొచ్చు, చెడు వైపు వెళ్ళొచ్చు. ఆ పదవి, ఆ హోదా, ఆ స్థాయితో కొత్త పరిచయాలు ఉంటాయి, కొత్త నెట్వర్క్ ఉంటుంది, మీడియా ఫోకస్ ఉంటుంది, ప్రజల ఫోకస్ ఉంటుంది, ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వీటన్నింటినీ మంచి వైపు నడిపించవచ్చు, చెడు వైపు నడిపించవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఈ 2024లో గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ పదవిని, వాళ్ళ హోదాని మిస్యూజ్ చేస్తున్నారనమాట. సో అందుకు కొంతమందిని పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే మిగిలిన వాళ్ళు సెట్ అవుతారు అనే ఆలోచనలో సీఎం గారు ఉన్నారు. సో అందుకు కొలుకుపూడి గారి మీద ఈ మధ్య కాస్త ఫోకస్ పెట్టారు. ఈరోజు కూడా ఈవెన్ కొలుకుపూడి గారి విషయాన్ని నేను చూస్తాను, ఆయన ఒకసారి పిలిపించుకొని మాట్లాడతాను. ఆయన చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆయన అంటే పార్టీ లైన్ దాటినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. లోకల్లో వ్యతిరేకత ఉన్నట్టు అర్థమవుతుంది. అవసరమైతే పార్టీ అవసరం లేదంటే బయటకు వెళ్ళి తన బలం ఏంటో నిరూపించుకోవచ్చు, పార్టీ అవసరం లేదు అనుకుంటే అనేటట్టు కూడా ఆయన కామెంట్ చేశారు. మేబీ ఈ 4-5 రోజుల్లోనే సీఎం గారు కొలుకుపూడి గారిని పిలిపించుకొని మాట్లాడే అవకాశం ఉంది. అలా మాట్లాడిన తర్వాత ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారు ఏంటనేది ఫైనల్ నిర్ణయం సీఎం గారు తీసుకుంటారనమాట. కానీ ఏ నిర్ణయం ఉంటుంది అనేది కాస్త రాజకీయ వర్గాల్లోనూ అండ్ తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనూ ఉత్కంఠగానే ఉంది. మీరేమనుకుంటున్నారు? కొలుకుపూడి గారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు అనేది కామెంట్ చేయండి. అంటే కొలుకుపూడి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, లేదా ఆయన మీద ఏమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ తీసుకొని వదిలేయాలా, లేదా ఏం అవసరం లేదు, కొలుకుపూడి దారి బాగానే ఉంది, ఆయన వెళ్తున్న దారి కరెక్ట్గానే ఉంది, ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదా అనేది మీ అభిప్రాయం కూడా ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.